వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో లేటెస్ట్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్ చూపిస్తున్నానండి. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఈ వీడియోలో అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయని అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అంతేకాకుండా ఈ వీడియో చూసిన టైంలో మీకు నచ్చిన డిజైన్స్ అన్నిటిని కూడా స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసి పెట్టుకోండి. ఫ్యూచర్లో మీకు ఆ డిజైన్స్ యూజ్ అవుతాయండి. అంతేకాకుండా మీ టైలర్కి చూపించి ఈ విధంగా స్టిచ్ చేయి అని చెప్పడానికి కూడా సులభంగా ఉంటుంది. ఎంతైనా మనం ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే కూడా ఇమేజ్ చూపిస్తే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది కదండి. అందుకే స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఇందులో నేను ఆరెంజ్ కలర్ బ్లౌజెస్ చూపిస్తున్నానండి. బట్ ఇవి మీకు నచ్చితే వేరే కలర్ వాటికి కూడా ట్రై చేయండి. ఇక ఆరెంజ్ కలర్ అనగానే మనకి ఫ్యాన్సీ పట్టు శారీస్ కానీ కాటన్ కానీ ఇలా శారీ ఏదైనా కూడా ఈ డిజైన్స్ అన్నీ కూడా పెట్టుకోవచ్చండి. ఇందులో చూస్తున్నారు కదా చాలా డిఫరెంట్గా ఉన్నాయి డిజైన్స్ అన్నీ కూడా. మనకి శారీ 2 కలర్స్ ఉంటే ఎలా స్టిచ్ చేయించుకోవాలి, సింగిల్ కలర్ ఉంటే ఎలా స్టిచ్ చేయించుకోవాలి అని మీకు ఒక ఐడియా వస్తుందని ఈ వీడియోని చూస్తే. శారీ 2 కలర్స్ ఉందనుకోండి, మనకి ఆపోజిట్ కలర్ తోటి బ్లౌజ్కి పైపింగ్ కానీ లేస్ కానీ వేసుకుంటే ఆ బ్యాక్ నెక్ అనేది హైలైట్ అవుతుందండి. ఒకవేళ సింగిల్ కలరే ఉందనుకోండి, మామూలుగా మనం సింపుల్ నెక్ పెట్టుకోవచ్చు. అంతేకాకుండా సిల్వర్ కానీ లేకపోతే మనకి మల్టీ కలర్ ఉంటే వేరే కలర్తో పెట్టుకున్న చూడడానికి బాగుంటుంది. ఇక ఇందులో డిజైన్స్ చూస్తే డిఫరెంట్ నెక్స్ ఉన్నాయండి. దీంట్లో మనకి కట్ వర్క్ బ్లౌజ్ డిజైన్స్ కానీ ఫ్లవర్ కట్ కానీ అంతేకాకుండా బీడ్స్ డిజైన్స్ కానీ మనము బ్లౌజ్ని హైలైట్ చేసుకోవడానికి బీడ్స్ ఫ్లవర్ కట్ పెట్టుకుంటే చూడడానికి బాగుంటుందండి. అంతేకాకుండా ఇందులో లేస్ మోడల్స్ కూడా ఉన్నాయి, అలాగే థ్రెడ్ మోడల్స్ కూడా ఉన్నాయి. సింగిల్ థ్రెడ్ కాకుండా డబుల్ థ్రెడ్ కూడా ఈ మధ్య కాలంలో చాలా ట్రెండింగ్లో ఉందండి. మీకు నచ్చితే అవి కూడా ట్రై చేయండి. బ్యాక్ హుక్స్ కానివ్వండి, బ్యాక్ హుక్స్ వచ్చేసి మనము కింద బ్యాక్ హుక్ పైన బటన్ పెట్టుకోవచ్చు. అంతేకాకుండా పైన హుక్ పెట్టుకొని కింద పోట్లీ బటన్స్ ఇలా డిఫరెంట్గా ట్రై చేయొచ్చండి, బాగుంటుంది. ఇక ఇందులో మనకి డోరీ మోడల్ చూసారు కదా, చాలా బాగున్నాయి. అంతేకాకుండా బ్యాక్ నెక్ హ్యాంగింగ్ డిజైన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా నచ్చితే ట్రై చేయండి. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి, ఇందులో చాలా కలెక్షన్స్ ఉన్నాయి, మిస్ అవ్వకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. మీరు ఒకసారి నా ఛానల్ని విజిట్ అయ్యి అందులో ప్లేలిస్ట్లో చూసినట్లయితే అక్కడ చాలా కలెక్షన్స్ ఉంటాయండి. పట్టు బ్లౌజ్ డిజైన్స్, ఫ్యాన్సీ బ్లౌజ్ డిజైన్స్, కిడ్స్ వేర్ జ్యువెలరీ కలెక్షన్, పర్ల్ జ్యువెలరీ కలెక్షన్స్, ప్లెయిన్ శారీస్ని ఎలా డిజైన్ చేసుకోవాలి, ఓల్డ్ పట్టు శారీస్ని న్యూ డ్రెస్సెస్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, ఇలా చాలా ఐడియాస్ ఉంటాయండి. మీకు డెఫినెట్గా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. మీరు నా వీడియోస్ని చూసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.